ఫ్రెండ్స్, రీసెంట్గా మనము రివోల్ట్ RV1 వచ్చి రివ్యూ చేసింటిమి. సో ఆ రివోల్ట్లోనే వచ్చి మనకి RV400 అని ఇంకొక వేరియంట్ను ఉంది. సో ఈ రోజు వచ్చి ఈ RV400ది కంప్లీట్ రివ్యూ వచ్చి చూసేస్తాము. సో దీని మైలేజ్ ఎంత ఉంది, స్పెక్స్ ఏముంది, ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి అన్నీ వచ్చి ఈ రివ్యూలో వచ్చి కంప్లీట్గా చూసేస్తాము. మీరు చూస్తూ ఉండేది హార్ట్ థ్రాటల్స్ యూట్యూబ్ ఛానల్ మరకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. క్విక్గా వీడియో లోపల పోతాం. మనకైతే హెల్ప్ చేసిన షోరూమ్ ఎవరు అంటే గ్రీన్ మోటార్స్ హోసూర్. సో ఇది ఆడ ఉందంటే ఈఎస్ఐ రింగ్ రోడ్లో వచ్చి ఉంది. ఈ గాడి గురించి మీకు వచ్చి మళ్ళీ ఏమైనా క్లారిఫికేషన్ కావాలి, టెస్ట్ రైడ్ అయితే అలా ప్రైసింగ్ గురించి ఏమైనా కన్సర్న్స్ ఉంటే మీరు కాల్ చేసి వచ్చి అడగొచ్చు. సో మనం యూజువల్గానే ఎలక్ట్రిక్ బైక్ ఆర్ స్కూటర్స్ వచ్చి రివ్యూ చేసేటప్పుడు ఈ బ్రాండ్ ఎవరు అనేది వచ్చి ఫస్ట్ తెలుసుకున్నారా. సో రివోల్ట్ అనేది ఎవరంటే ఫస్ట్ వచ్చి మైక్రోమాక్స్, మనకు మొబైల్ అంతా ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళే వచ్చి ఈ బ్రాండ్ వచ్చి స్టార్ట్ చేసింది. ఇప్పుడు వచ్చి చూస్తుంటే రతన్ ఇండియా అనే ఒక ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వచ్చి గవర్నమెంట్కి వచ్చి సప్లై చేస్తూ ఉన్నారు. వచ్చి ఎలక్ట్రిక్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అంతా ఉంది గవర్నమెంట్కి వచ్చి సప్లై చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చి ఎత్తి నడుపుతూ ఉన్నారు. ఈ బ్రాండ్ వచ్చి చూస్తుంటే వీళ్ళు IPOలోనూ ఉన్నారు, మీరు చెక్ చేసి చూడవచ్చు. సో ఇది వచ్చి ఒక మంచి బ్రాండే. ఆ బ్రాండ్ సైడ్ నుంచి మనకు వచ్చి ఇప్పుడు వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేది. సో ఈ బండి లుక్స్ గురించి చూస్తాము. సో లుక్స్ అని వచ్చి చూస్తుంటే మనకి ఒక ఫుల్లీ ఫ్యాట్ డిజైన్ తర ఇచ్చిన్నారు. సో ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనకు ఈ ఫ్యాడ్ బైక్స్ ఎలా ఉందో అలా ఉంది. సో ఫ్రంట్లో హెడ్ లైట్ వచ్చి చూస్తుంటే మనకి ఆ రివోల్ట్ లోగో ఉంది కదా, దాన్ని మెన్షన్ చేసే తర హెడ్ లైట్ వచ్చి ఉంది. సో చూసే ఒక యూనిక్ డిజైన్గానే ఉంది. దాని తర్వాత వచ్చి చూస్తుంటే మనకి సైడ్లో వచ్చి ఫ్యారింగ్స్ అంతా ఒక కవర్ చేసి ఇచ్చినారు. ఒక పెట్రోల్ ట్యాంక్ తర ఒక డిజైన్ ఇచ్చినారు, బట్ అది వచ్చి బ్యాటరీ హోల్డ్ చేసేదానికైనా ప్లేస్. కింద వచ్చి చూస్తుంటే మనకి ఇంజిన్ కౌల్ తర ఒక డిజైన్ ఇచ్చినారు. చూసే వచ్చి ప్రీమియంగానే ఉంది లుక్. దాంట్లోనే వచ్చి మనకి స్పీకర్ వచ్చి ప్లేస్ చేసినారు. సో ఈ బైక్లో వచ్చిండే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ గురించి చూస్తాము. సో యూజువల్లీ మనం ఐసీ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు మనకి మిస్ చేసే ఒక ఫీలింగ్ ఏదంటే ఆ సైలెన్సర్ బీటే. సో బట్ ఈ గాడిలో వచ్చి ఏం చేసినారంటే ఆ సైలెన్సర్ బీట్ ఫీలింగ్ మనకి ఎత్తుకొని రావాలనేసి ఈ స్పీకర్ తర ఒక ప్రొవిజన్ వచ్చి ఇచ్చినారు. సో దీని వచ్చి మనం ఆన్ చేసి యాక్సిలేటర్ వచ్చి రైస్ చేసేటప్పుడు మనకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 సిలిండర్ గాడి నుంచి ఒక సైలెన్సర్ బీట్ వస్తుంది కదా, ఆ తర ఒక ఫీలింగ్ వచ్చి మనకి ఇచ్చినారు. సో నాకు వచ్చి ఈ సైలెన్సర్ సౌండ్ వచ్చి చాలానే ఇంట్రెస్ట్గా ఉంది. బట్ ఇది వచ్చి చూస్తుంటే స్పీకర్ నుంచి వచ్చేది, నాట్ ఫ్రమ్ ద రియల్ సైలెన్సర్. సో ఈ ఫ్యూచర్ వచ్చి ఎలా ఉంది కింద వచ్చి మన కమెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి. సో రివోల్ట్ RV400 వచ్చిండే లైటింగ్ గురించి చూస్తాము. ఫ్రంట్లో వచ్చి చూస్తుంటే మనకి ఆ రివోల్ట్ సిగ్నేచర్ని డిఫైన్ చేసే తర మనకు ఒక హెడ్ లైట్ ఇచ్చినారు, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వచ్చి ఇచ్చినారు. అదే తర కంప్లీట్లీ వచ్చి LED, మనకి ఇండికేటర్ కానీ లైటింగ్స్ కానీ అన్నీ వచ్చి LEDలోనే ఇచ్చినారు. RV400 వచ్చిండే రియర్ లైటింగ్స్ గురించి చూస్తాము. రియర్లో వచ్చి చూస్తుంటే మనకు ఒక T షేప్ బ్రేక్ లైట్ వచ్చి ఇచ్చినారు. అదే తర మనకు వచ్చి LEDలోనే వచ్చి ఇండికేటర్స్ను వచ్చి ఇచ్చినారు. సో దీంట్లో వచ్చి ఇచ్చిండే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ గురించి చూస్తాము RV400లో. సో ఆల్మోస్ట్ మనకు వచ్చి రిమోట్ వచ్చి ఇచ్చినారు. ఈ రిమోట్లో వచ్చి గాడిని వచ్చి అన్లాక్ చేసుకుని వచ్చము. ప్లస్ వచ్చి ఫైన్ మై వెహికల్, మీరు వచ్చి ఒక పార్కింగ్లో వచ్చి గాడి పెట్టినారంటే ఈ బటన్ పెట్టుకొని గాడిని వచ్చి ఫైన్ చేసుకొని వచ్చము. 4 ఇండికేటర్ని వచ్చి ఒకే టైం వచ్చి గ్లో అవుతుంది. సో అదే తర మనకు వచ్చి మోటార్ వచ్చి ఆన్ అండ్ ఆఫ్ వచ్చి ఈ రిమోట్ పెట్టి చేసుకొని వచ్చము. సో దీని తర్వాత వచ్చి చూస్తుంటే మనకి సైలెన్సర్ లైక్ సౌండ్ ఆ స్పీకర్ ఇచ్చినారు కదా, ఆ తర ఫ్యూచర్ ఇచ్చినారు. ప్లస్ వచ్చి చూస్తుంటే రీజనరేటివ్ బ్రేకింగ్ వచ్చి ఇచ్చినారు. అదే తర అప్సైడ్ డౌన్ ఫోర్స్ వచ్చి ఇచ్చినారు. సో రిమైనింగ్ వచ్చి చూస్తుంటే మనకి యాప్ కనెక్టివిటీను దీంట్లో వచ్చి ఇచ్చినారు. ఈ యాప్లో వచ్చి చూస్తుంటే మనకి జియో ఫెన్స్ ఇచ్చినారు. సో జియో ఫెన్స్ అంటే మీకు తెలిసింది కదా, ఒక పర్టికులర్ రేడియస్కి వచ్చి మనము ఫెన్స్ చేసి పెట్టుకోవచ్చు మ్యాప్లో వచ్చి. సో ఆ రేడియస్ దాటి వచ్చి బైక్ పోతా ఉందంటే మనకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చే తర ఆప్షన్ ఉంది. అదే తర రైడ్ హిస్టరీ వచ్చి చూసుకునొచ్చు. నెక్స్ట్ వచ్చి చూస్తుంటే మనకి చిన్న ఏమాచో ఒక ఎర్రర్ ఉంది, మనకి బ్యాటరీ లేదంటే మోటార్లు ఆ తర ఎర్రర్ వచ్చేటప్పుడు మనం వచ్చి యాప్ నుంచి మనం వచ్చి డయాగ్నోస్ను వచ్చి చేసుకునొచ్చు, ఏం ప్రాబ్లం వచ్చి పర్టికులర్గా వెహికల్ వచ్చి ఉందనేసి. సో ఈ ఫీచర్స్ అంటే ఎలా ఉంది, మీకు వచ్చి రియల్ టైంలో వచ్చి యూస్ అవుతుందా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ బండిలో ఇచ్చిండే స్విచెస్ గురించి చూస్తాము. సో లెఫ్ట్ సైడ్లో వచ్చి చూస్తుంటే మనకి హారన్, ఇండికేటర్, హై బీమ్ అండ్ లో బీమ్ ఇచ్చినారు. సో ఇండికేటర్ వచ్చి చూస్తుంటే మనం రీసెంట్గా టీవీఎస్ బైక్లో వచ్చి చూస్తాం కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ వచ్చి ఆన్ చేసిన తర్వాత ఈ బటన్ అమ్ముతామంటే మనకి ఇండికేటర్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చి ఒక మంచి ఫ్యూచర్. సో రైట్ సైడ్లో వచ్చి చూస్తుంటే ఆ సైలెన్సర్ తర్వాత సౌండ్ వస్తుంది కదా, దాని వచ్చి ఆన్ అండ్ ఆఫ్ చేసేదానికి ఒక బటన్ ఇచ్చినారు. రైడ్ మోడ్స్ సెలెక్ట్ చేసేదానికి ఆప్షన్ వచ్చి ఇచ్చినారు. కిల్ స్విచ్ వచ్చి ఇచ్చినారు. సో మోటార్ నుంచి టర్న్ ఆన్ అండ్ ఆఫ్ చేసేదానికి కిల్ స్విచ్ ఇచ్చినారు. సో మనకి RV400లో ఇచ్చిండే మీటర్ కన్సోల్ గురించి చూస్తాము. లెఫ్ట్ సైడ్లో వచ్చి చూస్తుంటే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇచ్చినారు. అదే తర్వాత బ్యాటరీ టెంపరేచర్ ఏముండేది అనేది ఇచ్చినారు. పైన వచ్చి చూస్తుంటే మనకి ఎన్విరాన్మెంట్ టెంపరేచర్, మనం వచ్చి హొసూర్లో ఉన్నాము, ఈ పర్టికులర్ సరౌండింగ్లో ఏం టెంపరేచర్ ఉందనేసి 34 degrees Celsius అది చూపిస్తుంది. మనము రేంజ్ వచ్చి సెలెక్ట్ చేసినాం, దాని తర్వాత ఎంత కిలోమీటర్ రేంజ్ వచ్చిపోతుంది అది వచ్చి ఇచ్చినారు. ఆ తర్వాత వచ్చి మనకి కంప్లీట్ ఓవరాల్ బైక్ హీట్ గురించి వచ్చి ఇచ్చినారు. ఇప్పుడు వచ్చి చూస్తుంటే 3 పాయింట్ వచ్చి చూపిస్తుంది. రేంజ్ వచ్చి ఇచ్చినారు. తర్వాత మోడ్ సెలెక్ట్ చేసినాం, ఆ మోడ్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో వచ్చి చూస్తుంటే మనకి స్పీడ్ మోటర్ వచ్చి ఇచ్చినారు. సో పైన వచ్చి చూస్తుంటే యాజ్ యూజువల్ మనకి వచ్చి ఇండికేటర్కి బ్లింకర్స్ ఇచ్చినారు, హై బీమ్కి బ్లింకర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండికేటర్కి ఇచ్చినారు. బ్యాటరీ ఏమైనా డ్రైన్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చూపించడానికి ఇది ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చినారు. మనకి రివోల్ట్ 400లో ఇచ్చిండే టైర్స్, బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ గురించి చూస్తాము. ఫ్రంట్లో వచ్చి చూస్తుంటే మనకు టైర్స్ 90, 80, 17 ఇంచెస్ వచ్చి ఇచ్చినారు. అదే తర మనకు వచ్చి 240 mm డిస్క్ బ్రేక్స్ వచ్చి ఇచ్చినారు. ఈ బ్రేక్స్ గురించి మాట్లాడేదంటే మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చి ఇచ్చినారు. మీరు ఒక 100 km తోలుతారంటే చాలా బ్రేక్ వచ్చి యూజ్ చేస్తూ ఉన్నారంటే మనకి ఇంజిన్ పవర్ అయితే మనకి బ్యాటరీ వచ్చి ఛార్జ్ అవుతుంది. సో ఈ ఛార్జ్ని ఎత్తి మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 100 km తోలుతారంటే ఒక 5 km వచ్చి మనకి ఛార్జ్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమైనింగ్ వచ్చి సింక్ బ్రేక్ మనం వచ్చి రియర్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ వచ్చి చేర్చి అప్లై అవుతుంది. సో అదే తర ఫ్రంట్లో వచ్చి చూస్తారంటే మనకి అప్ సైడ్ డౌన్ ఫోర్స్ వచ్చి ఇచ్చినారు. సో రియర్లో వచ్చి చూస్తే మనకి 110, 80, 17 ఇంచ్ టైర్స్ వచ్చి ఇచ్చినారు. అదే తర 240 mm డిస్క్ వచ్చి ఇచ్చినారు. సో సస్పెన్షన్ గురించి మాట్లాడంటే మనకి మోనోషాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ వచ్చి ఇచ్చినారు. సో యూజువల్గానే మోనోషాక్ మనకు బాగానే ఉంటుంది, రైట్ ఫీల్కి వచ్చి బ్యాక్ పైన అయితే ಯಾವುದೂ వచ్చలేదు. సో ఇది వచ్చి అడ్జస్టబుల్ సస్పెన్షన్ మనకి ఇచ్చినారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఈవీ బైక్ అంటేనే మెయిన్ బ్యాటరీ ఏమి ఇచ్చినారు, మోటార్ ఏమి ఇచ్చినారు అనేది మెయిన్ కన్సర్న్. సో దీంట్లో వచ్చి చూస్తుంటే మనకి మోటార్ వచ్చి 3 kW మోటార్ వచ్చి ఇచ్చినారు. మనకి వచ్చి బ్యాటరీ వచ్చి చూస్తుంటే 3.24 kW బ్యాటరీ వచ్చి ఇచ్చినారు, లిథియం అయన్ బ్యాటరీనే. దీని వచ్చి బండిలో పెట్టిన ఛార్జ్ చేసుకోవచ్చు, ప్లస్ వచ్చి రిమూవ్ చేసిన మనం వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ వచ్చి డ్రైవ్ వచ్చి చూస్తుంటే మనకి బెల్ట్ డ్రైవ్ ఇచ్చినారు, మిడ్ మౌంట్ మోటార్లో పెట్టి ఇచ్చినారు. సో బెల్ట్ మనం ఆల్రెడీ RV1 వచ్చి రివ్యూ చేసేటప్పుడు నేను చెప్పింది చైన్ డ్రైవ్ ఇచ్చిండేది వచ్చి చాలా అడ్వాంటేజ్ అనేసి. బట్ దీంట్లో వచ్చి చూస్తుంటే బెల్ట్ డ్రైవ్ ఇచ్చినారు. బెల్ట్ డ్రైవ్ అనేది ఎప్పుడు మేము సెన్సిటివ్, ఇది వచ్చి కట్ మేబీ లాంగ్ రన్లో వచ్చి ప్రాపర్గా వచ్చి మెయింటైన్ చేయాలి, లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా పడినంటే దీంట్లో కట్ అయ్యేదానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఉంది. సో మేబీ వీళ్ళు వచ్చి ఒక ప్రొటెక్టివ్ కవర్ వచ్చి దీంట్లో ఇచ్చిండొచ్చు. సో అది వచ్చి బెల్ట్ డ్రైవ్ వచ్చి మిస్ అవుతా ఉంది. RV400లో ఇచ్చిండే రైడింగ్ మోడ్స్ గురించి చూస్తాము. మనకు వచ్చి చూస్తుంటే టోటల్ 3 మోడ్స్ ఇచ్చినారు, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్ అనేసి, ప్లస్ వచ్చి రివర్స్ మోడ్ వచ్చి ఇచ్చినారు. సో ఒక్కొక్క మోడ్ కన్నా రేంజ్ గురించి చూస్తాము. మనకు వచ్చి చూస్తుంటే ఈకో మోడ్లో 150 km వచ్చి పోతుంది, నార్మల్ మోడ్లో వచ్చి 100 km పోతుంది, స్పోర్ట్ మోడ్లో వచ్చి 80 km స్పీడ్ వచ్చి పోతుంది. మనకి RV400లో ఇచ్చిండే వారంటీ గురించి చూస్తాము. మనకు వచ్చి స్టాండర్డ్గా వచ్చి 3 years and 45,000 km వచ్చి ఇస్తారు. మీరు దీన్ని వచ్చి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసేదానికి 5,000 వచ్చి ఎక్స్ట్రా పే చేయాలా. ఎక్స్టెండ్ చేసేటప్పుడు మీకు వచ్చి టోటల్ 5 years and 75,000 km వచ్చి వారంటీ వచ్చి చెప్తుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ దా అనేంచా మనకు వచ్చి సర్వీస్ లేదా అంటే అడిగితే సర్వీస్ వచ్చి చేయాలా. ఎవ్రీ వచ్చి 90 days వచ్చి 4,000 km కొన్స్ వచ్చి సర్వీస్ వచ్చి చేయాలా. దీనికి వచ్చి ప్రైసింగ్ వచ్చి చూస్తుంటే ఒక 600 రూపీస్ అయ్యే ధర మనకు వచ్చి షోరూమ్లో వచ్చి చెప్తారు. సో అదే తర్వాత దీని ప్రైసింగ్ గురించి చూసిస్తాం. ఫైనల్ దీంట్లో వచ్చి 1,50,000 వచ్చి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి కోట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రివోల్ట్ RV400 రైడ్ రివ్యూ గురించి చూసేస్తాము. సో ఈ గాడి నుంచి ఆన్ చేసేసి చూస్తుంటే చాలా సింపుల్. ఈ కీలో వచ్చి ఫస్ట్ అన్లాక్ చేసుకునాలా, తర్వాత వచ్చి ఈ పవర్ బటన్ వచ్చి మనం ప్రెస్ చేస్తామంటే మీటర్ వచ్చి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో గాడి వచ్చి మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో తర్వాత వచ్చి మీరు బ్రేక్ పుట్టింటే వచ్చి గాడి వచ్చి మూవ్ అయ్యేది, బ్రేక్ రిలీజ్ చేసేసి మనం మూవ్ చేసుకోవచ్చు, చాలానే ఈజీ. సో ఫస్ట్ వచ్చి మనము ఈకో మోడ్ నుంచి ట్రై చేస్తాము ఎలా ఉంది గాడి అనేసి. సో ఈకో మోడ్ వచ్చి చూస్తారంటే ఆల్మోస్ట్ మంచి పవర్ఫుల్గానే ఉంది. సో రీసెంట్గా మనం RV1 చూస్తాం కదా, ఆ గాడి ధర రొంచి వచ్చి నేను చెప్పింది రొంచి పవర్ వచ్చి ఈకో మోడ్లో కమ్మిగా ఉంది అనేసి. బట్ దీంట్లో వచ్చి చూస్తారంటే ఈకో మోడ్లోని పవర్ వచ్చి చాలానే బాగుంది. సో మనకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 kW మోటార్ వచ్చి ఇచ్చినారు కదా. సో ఆల్మోస్ట్ ఆ పవర్ వచ్చి క్లియర్గానే ఫీల్ అవుతుంది. సో చూస్తాం టాప్ స్పీడ్ ఎంత పోతుంది ఈకో మోడ్లో అనేది. సో ఈకో మోడ్లో చూస్తుంటే మీకు మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 45 km. నేను వచ్చి పిలియన్ జోతో పోతూ ఉన్నాను. మేబీ పిలియన్ లేదంటే దీని నుంచి ఉంచి ఎక్సెస్ స్పీడ్ పోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమైనింగ్ వచ్చి హ్యాండ్లింగ్ ఎలా ఉంది, సీటింగ్ పొజిషన్ ఎలా ఉందని చూస్తే సీటింగ్ పొజిషన్ వచ్చి రుంచి కమిటెడ్గా ఉంది. హ్యాండిల్ బార్ వచ్చి రుంచి ఫ్రంట్ సీట్గా ఉంది.
ఫుట్ పెక్స్ వచ్చి 2 చైర్ ఎయిర్ సెట్గా ఉంది. సో ఆల్మోస్ట్ సీటింగ్ కంఫర్టబుల్ వచ్చి ఒక యంగ్స్టర్ తోలే తరహా ఉంది గాడి. సో సీటింగ్లో వచ్చి అంతేమి ఇష్యూస్ లేదు, బాగానే ఉంది. సో రిమైనింగ్ దీని సస్పెన్షన్ గురించి చూస్తాము. సో ఇక్కడ ఒక లైట్ రిఫ్లెక్టర్స్ ఇచ్చినారు. సస్పెన్షన్ గురించి చూస్తాం. సస్పెన్షన్ వచ్చి చూస్తారంటే మోడరేట్, ఇది వచ్చి అంతేమీ హార్డ్గా లేదు. సస్పెన్షన్ వచ్చి బాగానే వచ్చి ఉంది. సో ఇది పోయి స్పీడ్కి వచ్చి సస్పెన్షన్ సెటప్ వచ్చి కరెక్ట్గానే ఉంది, అంతేమి ఇష్యూస్ లేదు. సో ఫ్రంట్లో వచ్చి మనకి అప్సైడ్ డౌన్ ఫోర్క్స్ ఇచ్చినారు. సో దాంట్లో వచ్చి హ్యాండ్లింగ్ ఎలా ఉందని అడిగితే హ్యాండ్లింగ్ వచ్చి చాలానే బాగుంది మనకు వచ్చి బైక్ది. సో తోలేదానికి వచ్చి వెయిట్ అంతేమీ వచ్చి ఫీల్ కాలేదు. సో 108 kg ఉంది, బట్ స్టిల్ వచ్చి గాడి వచ్చి ఫ్లిక్కబుల్గానే ఉంది. సో అంతేమీ వెయిట్ వచ్చి ఫీల్ కాలేదు. బాగా ప్రాపర్గా వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసినారు. బ్యాటరీ వచ్చి మనకి 8 ఇచ్చినారు. సో దాని నుంచి జస్ట్ మనకు వచ్చి హ్యాండిల్ బార్లో ఏమైనా వెయిట్ ఫీల్ అవుతుందని అడిగితే డెఫినెట్లీ వచ్చి వెయిట్ ఏమీ ఫీల్ కాలేదు. సో ఆల్మోస్ట్ వచ్చి మనకి ఫ్రీగానే ఉంది వచ్చి హ్యాండిల్ బార్ నుంచి ఇది చేసేదానికి, టర్న్ చేసేదానికి. సో నుంచి వచ్చి ఫ్లిక్కబుల్గా ఉంది. వెయిట్ వచ్చి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ దీన్ని వచ్చి మనము సిటీ మోడ్లో ట్రై చేస్తాము. సో మనము సిటీ మోడ్లో తోలేటప్పుడు మనకు క్లియర్గానే ఫీల్ అవుతుంది. ఆ పవర్ వచ్చి ప్రాపర్గా కిక్ ఇన్ అవుతూ ఉంది. బాగానే వచ్చి గాడి వచ్చి మనం పుల్ చేస్తూ ఉంది. సో సిటీ మోడ్ అండ్ ఈకో మోడ్ అండ్ సిటీ మోడ్ మధ్యలో వచ్చి బాగానే డిఫరెన్స్ ఉండేది ఫీల్ అవుతుంది. ఆ పవర్ వచ్చి క్లియర్గా వచ్చి చేంజ్ అయిపోయాయి. సో ఆల్మోస్ట్ టాప్ స్పీడ్ వచ్చి చూస్తుంటే మనకి 60 వరకు రీచ్ అవుతూ ఉంది. సో మీకు వచ్చి ఇది సిటీలో తోలేదానికి ఒక పర్ఫెక్ట్ బైక్గా ఉంటుంది. అదే తరం మనము ఇక్కడ ఈ ట్యాంక్లో నీస్ వచ్చి ప్రాపర్గా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. బాగానే గ్రిప్ ఆఫర్ చేస్తూ ఉంది. ఎలక్ట్రిక్ బైక్గా ఉంటాను. ఐసీ ఇంజిన్స్లో ఉండే బైక్ తరని ఆల్మోస్ట్ ఫీల్ వచ్చి ఉంది. సో దీంట్లో వచ్చి సైలెన్సర్ సౌండ్ ఉంది కదా, సో అదిను మనం వచ్చి ఆన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఆ ఫీల్ వచ్చి రైడ్ చేసేటప్పుడు ఆ సైలెన్సర్ ఫీలింగ్ వచ్చి మనకి ఇస్తుంది. సో రిమైనింగ్ బ్రేకింగ్ ఎలా ఉందని చూస్తారంటే రీజన్ బ్రేకింగ్ ఇచ్చినారు. మనకు వచ్చి ఆల్మోస్ట్ వచ్చి బ్రేక్ టచ్ చేసేటప్పుడు ఆ రీజనరేటివ్ బ్రేకింగ్ వచ్చి పని చేసేది క్లియర్గా తెలుస్తుంది. లైట్గా ఇంజిన్ బ్రేక్ అనేది వచ్చి అప్లై అవుతుంది. సో అప్పుడే వచ్చి ఛార్జ్ అవుతుంది బ్యాటరీ అనేది. సో అది వచ్చి చూస్తారంటే బ్రేక్ వచ్చి చాలానే పవర్ఫుల్. ప్లస్ వచ్చి ఇది వచ్చి సింక్ బ్రేక్ కదా, బ్యాక్ బ్రేక్ పట్టేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ వచ్చి అప్లై అవుతుంది. సో దాని నుంచి చూస్తారంటే ఆల్మోస్ట్ బ్రేకింగ్ బయట వచ్చి చాలానే బాగా ఉంది. సో నెక్స్ట్ వచ్చి చూస్తారంటే ఈ బండి సీట్ హైట్ వచ్చి చూస్తారంటే 814 mm వచ్చి ఇచ్చినారు. సో నా హైట్ వచ్చి 5.7. నాకు వచ్చి ప్రాపర్గా వచ్చి 2 కాళ్ళు కింద పెట్టేకవుతుంది. దాంట్లో అంతా ఏమీ ఇష్యూస్ వచ్చి లేదు. సో 814 అనేది ఇట్స్ మేనేజబుల్ హైటే. సో రిమైనింగ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ RV400 గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి చూస్తారంటే మీకు 215 mm వచ్చి ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ మీరు అన్ని స్పీడ్ బ్రేకర్స్ను వచ్చి ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని వచ్చాము. కింద వచ్చి మనకు తగిలేదు గాడి అనేది. సో నెక్స్ట్ ఈ స్పోర్ట్ మోడ్ అనేది ట్రై చేసి చూస్తాము. సో స్పోర్ట్ మోడ్ అని చూస్తారంటే ఈకో, సిటీ అండ్ స్పోర్ట్ 3 మోడ్లను మనకు వచ్చి ప్రాపర్గా డిఫరెన్స్ వచ్చి తెలుస్తుంది తోలేటప్పుడు. మనకు వచ్చి ఆ మోడ్స్ వచ్చి చేంజ్ అయ్యే దానికన్నా క్లియర్ ఫీల్ వచ్చి మనకు దీంట్లో ఉంది. సో ఆల్మోస్ట్ మోడ్ చేంజ్ చేసేటప్పుడు ఆ పవర్ కిక్ ఇన్ అవుతుంది కదా, ఎవ్రీ మోడ్కి వచ్చి మనకు ప్రాపర్గానే వచ్చి చేంజ్ అవుతుంది. సో దాంట్లో వచ్చి క్లియర్గా నోటీస్ చేసుకొని వచ్చాము. నేను రీసెంట్గా RV1 వచ్చి రైడ్ చేసేటప్పుడు చెప్పింది ఆ మోడ్స్ వచ్చి పెద్దగా డిఫరెన్స్ లేదనేసి. బట్ ఈ RV400 వచ్చి చూస్తుంటే మోడ్ చేంజ్ చేసేటప్పుడు ప్రాపర్గా డిఫరెన్స్ అనేది వచ్చి తెలుస్తుంది. సో అదే తర్వాత దీంట్లో వచ్చి చూస్తుంటే మనకు స్పోర్ట్ మోడ్లో వచ్చి టాప్ స్పీడ్ వచ్చి అప్ టు 75 వరకు పోతుంది. నేను హైవేలో రైడ్ చేసేటప్పుడు దీని టాప్ స్పీడ్ వచ్చి 75 వరకు పోతూ ఉండే. సో సైడ్ మిర్రర్స్ ప్రాక్టికాలిటీ గురించి చూసాము. సైడ్ మిర్రర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 10% షోల్డర్ కవర్ చేశాను. 90% వచ్చి మనకు విజిబుల్గానే ఉంది. సో సైడ్ మిర్రర్స్ వచ్చి మనకు చాలా ప్రాక్టికల్గానే ఉంది. దాంట్లో ఏమి ఇష్యూస్ లేదు. సో రిమైనింగ్ ఈ గాడి గురించి చెప్పాలంటే మనకి ఈ కంపెనీ వచ్చి ఒక 5 yearsగా ఉంది. సో ఇప్పటి వరకు వచ్చి ఏమైనా ఫైర్ ఇష్యూ ఇలా అంతా అయిందని అడిగితే డెఫినెట్లీ వచ్చి ఫైర్ ఇష్యూ ఆ తర్వాత యావది ఇష్యూ ఇప్పుడు వరకు నేను వచ్చి ఆటోమొబైల్ ఫీల్డ్ ఆల్మోస్ట్ వచ్చి అప్డేట్గానే ఉంటాను. బట్ ఇప్పుడు వరకు చూస్తుంటే అలా యావది వచ్చి ఇష్యూస్ రాలేదు. సో ఇది వచ్చి ఒక ట్రస్టబుల్ బ్యాటరీని అనొచ్చుము. సో ఫ్యూచర్లో చూస్తాం ఎలా ఉందనేసి. సో నేను వచ్చి చూస్తానంటే కొత్త బైక్ వచ్చి రివ్యూ చేస్తూ ఉన్నాను. ఎవరైనా వచ్చి ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నారంటే మీ రివ్యూని వచ్చి డెఫినెట్లీ కింద చెప్పండి ఈ బైక్ ఎలా ఉందో అనేసి. సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు వచ్చి ఇచ్చే ఒక చిన్న మోటివేషన్. ప్లస్ వచ్చి వీడియో మీకు ఇష్టం ఏంటి లైక్ చేసి పెట్టండి.
డెఫినెట్లీ మనం వచ్చి వీక్లీ వన్స్ వచ్చి ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. ఆటోమొబైల్ కంటెంట్ గురించి ఏదైనా ఒక వీడియో మనము ఎవ్రీ వీక్ అప్లోడ్ చేస్తాము. సో మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చి మనము చూస్తాము. స్టే ట్యూన్.